మధ్యతరగతి కుటుంబంలో కూడా వారు వచ్చారు. నేను గద్వాలండి. నా పేరు ఎం మోనిజ. ఇక్కడికి రాకుండా కొంచెం ధ్యానం నాకు పరిచయం ఉండింది. రాకతోనే పరిచయం ఉండింది. కర్నూలు భానుమత మఠం నుంచి ఇక్కడికి వచ్చినాక వీలు రావడం లేదు. కర్నూలు పోవాలంటే ప్రతిసారి ఇబ్బంది, క్లాసులు వినాలంటే అనుకుంటుంటే కొండారెడ్డి సారు ద్వారా ఇక్కడ సెంటర్ ఉందని చూసి అడిగి ఇక్కడికి వచ్చినాం. అప్పటి నుంచి కంటిన్యూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తున్నారు. ధ్యానం 3 గంటలు చేస్తాను. రోజు 3 గంటలు చేస్తున్నారు. నిద్రపోతున్నారా? ధ్యానం చేస్తున్నారా? పగలు కుదరదని ఛానల్ యూట్యూబ్ అది పెట్టుకొని అవి పెట్టుకుంటాను. ఇంకా అవి అయిపోయిన దగ్గర ధ్యానంలో కూర్చుంటాను. మీ సార్ కూడా వచ్చారా ధ్యానంలో? తను ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. నేను ఇద్దరు నమ్మకిస్తాను. మీరు ఒక్కళ్ళే. నాన్ వెజ్ బంద్ చేశారా? మేము మొదటి నుంచి తినాము. మేము తినమన్నమాట. మాకు అలవాటు లేదు సార్. మరి వ్యాపారం చేస్తుంటారా సార్? మీ సార్ చేస్తుంటారు. ఏం చేయండి కదా ఇప్పుడు ఏం చేయడం లేదు. ఖాళీగానే ఉన్నాం. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. పిల్లలు చేస్తున్నారా ధ్యానం? చేయరు. పిల్లలకు చెప్తే నీకు ఇష్టం ఉంది నువ్వు చేసుకో అంటారు. అంతే. ఇక్కడికి వస్తున్నాం, ప్రశాంతంగా ధ్యానం చేస్తుంటాం, క్లాసులకు అటెండ్ అవుతాము.